చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ గా మేము కోరుతా ఉన్నాం. ఓకే. ఎస్ రాజేష్ శర్మ గారు నమస్తే అండి, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మన డిబేట్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాము, అరే మహాకుంభమేళా ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి మిస్ కాకుండా మన వ్యూవర్స్ కూడా చూపించే విధంగా ప్రయాగ్రాజ్ నుంచి లైవ్ అయితే మనం ప్లే చేస్తున్నాం డిబేట్లో. ఎంతమంది అక్కడికి వస్తున్నారు ఈ కుంభమేళాలో పాల్గొనాలని చెప్పి పరితపిస్తున్న వారు ఎంతమంది అనేది కూడా మనం చూస్తున్నాం. అయితే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఈ ప్రయాగ్రాజ్ ఉజ్జయినిలో పరిసర ప్రాంతాల్లో సాగర మదనం ఇంతకుముందు మనకి చెప్పారు బాలస్వామి గారు కూడా, సాగర మదనం జరిగినప్పుడు అమృతం చిలికి ఈ ప్లేస్లో పాడింది కాబట్టి. అయితే వస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే అసలు అక్కడ సాగరం ఎక్కడుంది, ఉన్నాయని నదులే కదా, సాగర మదనం అక్కడ ఎక్కడ జరిగిందని చెప్పి కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. ఆ ప్రశ్నకి నివృత్తి చేసి మనం మిగతా విషయాలు మాట్లాడతాం. అయితే మొట్టమొదట తెలుసుకోవలసినటువంటి అంశం ఏమిటి అంటే, ఇది దేవదానవులకు పోట్లాటైన సందర్భంలో దేవతలు రాక్షసులు పోట్లాడినటువంటి సముద్ర మదనం ఏదైతే ఉందో అప్పుడున్నటువంటి ప్రకృతి, అప్పుడున్నటువంటి విధానము అవన్నీ కూడా వేరు. ఇప్పుడున్నటువంటి స్థితిగతులు అనేటువంటి భౌగోళిక స్థితిగతులు ఇప్పుడున్నటువంటి వేరు. దానితో పాటుగా ఈ యొక్క దేవదానవుల యొక్క సముద్రాన్ని చిలికేటువంటి సందర్భం కాకుండా తర్వాత ఈ యొక్క వినిత కర్ద్రువ అనేటువంటి వారు ఎవరైతే మనకు ఈ నాగ స్వరూపమైనటువంటి వంశాలు ఉన్నాయో వారి వారి మధ్యన ఉన్నటువంటి ఇబ్బందులు, బానిసత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ కద్రువ యొక్క పుత్రుల కింద గరుత్మంతుని యొక్క తల్లి వినిత దాస్యత్వం అనేటువంటిది చేసేది. వాళ్ళందరూ వంశాలన్నీ కూడా వారి కింద దాస్యత్వం చేసేటువంటి సందర్భంలో కద్రువ యొక్క పుత్రులు గరుత్మంతునితో చెప్తారు, మాకు అమృత భాండం కావాలి, అమృత భాండం తీసుకొచ్చి మాకు ఇచ్చిన సందర్భంలో మేము మిమ్మలను విడిపిస్తాము, మీ తల్లికి బానిసత్వం నుండి తొలగిస్తాం, విముక్తి చేస్తాం అని చెబుతారు. అప్పుడు గరుత్మంతుడు ఆ యొక్క అమృత భాండాన్ని తీసుకొస్తాడు. గరుత్మంతుడు విష్ణుమూర్తికి ఆగిన వాహనము, దేవతలకు కూడా దగ్గర అయినటువంటి వారు కనుక వారిని నమ్మి ఆ అమృతాన్ని వారికి ఇస్తే వారు అమృతం ఎవరికి తీసుకొచ్చి ఇస్తున్నారో ఆ దేవతలకు తెలియదు, కానీ కద్రువ యొక్క సంతానానికి తీసుకొచ్చి ఇవ్వబోతారు. కద్రువ యొక్క సంతానం ఇక్కడ పాము జాతుల్లో కూడా మనకు ఉత్తమమైనటువంటి విషతుల్యమైనటువంటి జాతులు కొన్ని, ఈ ప్రకృతిని రక్షించేటువంటివి కొన్ని అని. కద్రువ యొక్క సంతానం అత్యంత విషపూరితమైనటువంటి నాగజాతులు కనుక ఆ ఇంద్రుడు దాన్ని పసిగట్టి నీవు ఎప్పుడైతే ఆ విషతుల్యమైనటువంటి నాగజాతికి అమృతాన్ని ఇస్తావో ఈ సృష్టంతయు కూడా ఇబ్బంది పడిపోతుంది, వాటి యొక్క విషాన్ని చిమ్మి ఈ భ్రష్టత్వం చేస్తారు వారు, కనుక ఆ ఆపదను నువ్వు తొలగించాలి, నీవు తీసుకెళ్ళి ఇస్తే ఎట్లా అయ్యా అని అంటే, మా తల్లి దాస్యత్వం పోవాలి కదా, మరి వారికి మాట ఇచ్చాను అని అంటే నువ్వు అమృత భాండం అక్కడ పెట్టు, ఆ నాగుపాములు వచ్చే చోటు నీవు దర్భలన్నీ కూడా పరిచేసి అడ్డుగా దర్భలు వేసి దర్భకు అటువైపు అమృత భాండాన్ని పెట్టు అని అంటే అట్లాగే పెడతాయి. ఆ దర్భపై నుంచి పాములు పోవు ఎప్పుడైనా, కనుకనే ఆ దర్భను చూసి అవి తిరిగిపోతాయి వాటిపైన పోలేక. కనుక ఆ అమృత భాండం తీసుకెళ్ళి అంటే తన యొక్క తల్లి యొక్క మాడది బానిసత్వం పోతుంది, వారు ఇచ్చినటువంటి విధంగా అమృత భాండం తీసుకొచ్చి గరుత్మంతుడు అక్కడ పెట్టాడు అనేటువంటి విషయంగా వీరికి బానిసత్వం తొలుగుతుంది. అట్లాగే ఆ యొక్క అమృత భాండము వీరికి తీసుకునేటువంటి స్థితి అనేటువంటిది ఉండదు. కాబట్టి ఆ అమృత భాండం తీసుకెళ్లేటువంటి సందర్భంలో ఇంద్రుడు వచ్చేసి అమృత భాండాన్ని యథావిధిగా మళ్ళీ దేవతలకు తీసుకెళ్తారు. ఈ మధ్య జరిగినటువంటి సంఘటనల్లో భూమండలం పైన ఈ అమృత భాండం అనేటువంటిది గరుత్మంతుడు తీసుకొచ్చేటువంటి సందర్భంలో 4 చుక్కలుగా అవి భూమిపైన పడ్డాయి అనేటువంటి గాథ. కనుక
పురాణాది గాథల ప్రకారము ఒక్కటి ప్రయాగరాజ్, ఇంకొకటి నాసిక్ త్రయంబకేశ్వరు, ఉజ్జయిని, అట్లాగే గంగా నది హరిద్వార్, అట్లాంటి ప్రాంతాల్లో ఈ 4 చోట్ల ఈ అమృతానికి సంబంధించినటువంటిది పడింది అనేటువంటిది. ఇక్కడ దేవదానవులకు పోట్లాడైనటువంటి సందర్భంలో పుట్టినటువంటి ఆ యొక్క అమృత భాండాన్ని గరుత్మంతుడు, ఇంద్రుడు వారి యొక్క సంభాషణలో జరిగినటువంటి విధంగా గరుత్మంతుడు తీసుకునేటువంటి సందర్భంలో అప్పుడు ఆ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయం కూడా చెప్పబడింది. అందులో ప్రయాగరాజులో ఈ కుంభమేళంలో 4 రకాలు: కుంభమేళము, అర్ధ కుంభమేళము, పూర్ణ కుంభమేళము, మహాకుంభమేళము అని. కనుక ఒకటి 12 సంవత్సరాలకు, 6 సంవత్సరాలకు, ఇట్లాగే ఇంకొకటి 12 సంవత్సరాలకు, ఇంకొకటి 144 సంవత్సరాలకు జరిగేటువంటి కుంభమేళము. కనుక ఈ కుంభమేళంలో అందరూ స్నానాది ప్రక్రియలు చేసేటువంటి అంశాల్లో ప్రయాగరాజు ఈ గంగా నదుల్లోనే రాజతుల్యమైనటువంటిది, అత్యంత శక్తిమాన్వితమైనటువంటి ప్రదేశం ఏమిటి అని అంటే ఈ ప్రయాగ. కనుకనే దాన్ని ఏమంటాం? ప్రయాగరాజ్ అంటాం. అంటే నదుల్లో రాజతుల్యమైనటువంటిది, అత్యంత శక్తిమాన్వితమైనటువంటి ప్రదేశం. గంగా, యమున అంతర్వాహిని అయినటువంటి సరస్వతి 3 సంగమాలు కలిసినటువంటి చోటు అత్యంత శక్తిమాన్వితమైనటువంటి చోటు. ఆ యొక్క తీర్థమే నీళ్ళల్లోనే సకల దేవతలు ఉంటారు అనేటువంటి విధంగా శాస్త్రం మనకు శృతులు చెబుతూ ఉన్నాయి, ఘోషిస్తూ ఉన్నాయి. ఆపో ఈ సర్వా దేవత, సకల దేవతలు ఏ స్వరూపంలో ఎక్కడ ఉంటారయ్యా అంటే నీళ్ళల్లో మొట్టమొదట ఉంటారు. కనుకనే మనకు శక్తులు పొందాలి అనంటే మొట్టమొదట చేయాల్సినటువంటి అంశం ఏమిటి అనంటే ఆ యొక్క మంచి తీర్థాన్ని స్వీకరించడము, మంచి నదిలో స్నానం చేయడము. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా చెప్తాం. మరి ఆ యొక్క సందర్భంలో గంగా నది కూడా పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటూ ఉంటుందట. మరి అందరూ పాపాత్ములు వచ్చేసి నాలో వచ్చి వాళ్ళు శుద్ధి వెళ్తూ ఉన్నారు, నేనెప్పుడయ్యా శుద్ధి అయ్యేది, మరి నా యొక్క పాప విముక్తి పోయేది ఎప్పుడు అని ఆ యొక్క గంగాదేవి పరమేశ్వరుణ్ణి వేడుకుంటే పరమేశ్వరుడు ఈ పర్వ దివసాల్లో ఎప్పుడైతే ఆ సాధు సంతలు కానీ, గురువులు కానీ, జ్ఞానులు కానీ, సన్యాసులు కానీ, పీఠాధిపతులు కానీ, ఆ యొక్క జ్ఞానతుల్యమైనటువంటి వారు అత్యంత పుణ్యాత్ములు వచ్చేసి తన యొక్క జీవితాన్ని లోకం కోసం అర్పితం చేసినటువంటి వారు వచ్చేసి నిన్ను పునీతులు చేస్తారు. అదే పర్వదినము. అదే ఆ విధమైనటువంటి పర్వదినంలోనే అత్యంత పర్వదినమైనటువంటి అంశం ఈ కుంభమేళాలు. కనుకనే ఈ కుంభమేళాల్లో ఈ సాధుసంతలు వీరందరూ కూడా మహానుభావులు వచ్చి వాటిలో స్నానం చేయడం చేత ఆ యొక్క నదీ జలాలన్నీ అత్యంత పునీతమై అత్యంత శక్తిమాన్వితంగా మారుతాయి. కాబట్టి మనమందరం కూడా వెళ్ళి అక్కడ స్నానం చేయడం చేత ఇంకా కూడా మాట్లాడదాం శర్మ గారు, మాట్లాడదాం. ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి, దాని గురించి కూడా తెలుసుకుందాం.